పోలీసులకు ఈజీ అవుతుందని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఫొటోస్ మొత్తం ఒక ఫ్రేమ్లో పెట్టాను నేను. ఈ ఫ్రేమ్లో పెడితే ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇది ఒరిజినల్ బైక్. ఇది ఒరిజినల్ బైక్కి సంబంధించిన వెరీ క్లియర్గా ఐరన్ గిల్ కనిపిస్తుంది ఇక్కడ వెరీ క్లియర్గా. ఇది కీసర టోల్ గేట్ దగ్గర ఐరన్ గ్రిల్తో ఉన్నటువంటి హెడ్లైట్ ఉంది. ఐరన్ గ్రిల్తో ఉన్నటువంటి హెడ్లైట్ ఉంది. ఈ కీసర్ తర్వాత అతను మిస్ అయిపోయాడు. అతను మిస్ అయిపోయాడంటే 5 గంటలు మిస్ అయిపోయాడు. ఈ 5 గంటలు మిస్ అయిపోయిన తర్వాత ఈ 5 గంటల్లో అతనికి ఏదో జరిగింది. ఆ తర్వాత సడన్గా 9:15 పోలీసులు చెప్పిన ప్రకారం 9:15 నుండి అతను బ్లింకర్తో వస్తున్నట్టుగా ఆ బైక్ కనిపించింది. వీళ్ళేమంటారంటే ఈ ఐరన్ గ్రిల్ కీసర్ వరకు ఉంది. ఆ తర్వాత ఆ 9:15 నుంచి కనపడ్డ వ్యక్తి ప్రవీణ్ కాదు. అతను ఆల్రెడీ కొట్టేశారు. అతను ఎక్కడ కారులోనే ఎక్కడ పడేసి వేరే అతను బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్గా చిత్రీకరించారనేటువంటి కొత్త అనుమానం వచ్చింది. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఐరన్ గ్రిల్ థియరీ. దీనికి ప్రధానమైన కారణం ఇది ఈ ఫోటో అతను చాలా హైట్గా 6.6 feet ఉన్న వాళ్ళగా కనబడటం టోల్ గేట్ దగ్గర. రెండోది, ఇది కొవ్వూరు గేట్ దగ్గర ఈ గ్రిల్ పోయినట్టు కనిపించడం. ఈ రెండే ప్రధానమైనటువంటి ఆరోపణలు, అంటే అనుమానానికి దారితీసింది ఈ యొక్క ప్రజలకి, వాళ్ళ ప్రవీణ్ యొక్క అభిమానులకి. సో దయచేసి పోలీసులు మీరు ఒకసారి దీన్ని క్లియర్గా ఆలోచించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే.